ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాల ఏర్పాట్లను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గురువారం పరిశీలించారు. ఇంద్రకీలాద్రి నుంచి కాలినడకన క్యూలైన్ల వ్యవస్థను ఈవో షీనా నాయక్ మరియు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి స్వయంగా పనులను పర్యవేక్షించారు. దుర్గగుడి ఘాట్ రోడ్డు, రథం సెంటర్, కెనాల్ రోడ్డు తదితర ఏరియాలను కాలినడకన వెళ్లి పరిశీలించారు. క్యూలైన్లలో సైతం నడిచి పరిశీలించారు. భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా అధికారులందరూ పనిచేయాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సుజనా చౌదరి ఆదేశించారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఈవో షీనా నాయక్కు ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. సుజనా వెంట ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఆర్యవైశ్య మహాసభ గౌరవాధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్, కూటమి నేతలు తిరుపతి, అనూష, పైలా సురేష్, అవ్వారు బుల్లబ్బాయ్, పచ్చిపులుసు శివప్రసాద్, రెడ్డిపల్లి రాజు, మంగళపురి మహేష్, అజీబ్, బ్రహ్మారెడ్డి, దొడ్ల రాజా, సత్యసాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విషయమే, మనకి దసరా ఉత్సవాలు రేపు 22వ తేదీ నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దానిని పురస్కరించుకొని అమ్మవారి దర్శనం ఈరోజు చేసుకొని ఏర్పాట్లన్నీ కూడా మన ఈవో గారు షీనా నాయక్ గారితో కలిసి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. ఈసారి లాస్ట్ ఇయర్ నాది మొదటి అనుభవం, ఈసారి ఇంకా బాగా చేస్తున్నారు. ఇంకా బ్రహ్మాండంగా చేయాలని, భక్తులకి మంచి దర్శనం, అమ్మవారి దర్శనం కలగాలని, ఈజ్ ఆఫ్ దర్శనం అనే కాన్సెప్ట్తో హోల్డింగ్ ఏరియాస్ అన్ని పెట్టి మంత్రి రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ, కమిషనర్ గారు, ఈవో గారు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాకు లోకల్గా కూడా అది కూటమి 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూడా చాలా ఐకమత్యంతో కలిసి చేస్తూ ఉన్నాయి. రేపు కానీ ఎల్లుండి కల్లా ఉత్సవ కమిటీ మెంబర్స్ని కూడా అందరి దగ్గర తీసుకోవడం జరిగింది. వాళ్ళందరి నేమ్స్ కూడా అనౌన్స్ చేస్తాం. తప్పకుండా అమ్మవారి చలవతో ఈసారి ఉత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుద్దని భావిస్తూ, ఇంకా డైలీ కూడా పర్యవేక్షణకి మా ఎమ్మెల్యే ఆఫీస్ తరఫున, నా తరఫున కూడా నేను కూడా మళ్ళీ పర్యటించి కంటిన్యూస్గా భక్తులకి సౌకర్యార్థం, ఎందుకంటే దేశం నుంచి చాలా ప్రదేశాల నుంచి కూడా వస్తారు కాబట్టి, మన రాష్ట్రమే కాదు మన పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా చాలామంది ఎక్కువ వస్తారు. నార్త్ నుంచి, తమిళనాడు నుంచి కూడా, కర్ణాటక నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఫోన్లు చేశారు. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా లాస్ట్ ఇయరే చాలా ఇంప్రూవ్ చేసాం, అంతకంటే ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఇప్పుడు కొత్త ఈవో గారితో కూడా సంప్రదించాం. రేపు మళ్ళీ ఫైనల్ మీటింగ్ కూడా ఉంటుంది. సార్, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? మీరు పరిశీలించారు కదా, సో ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఏర్పాట్లు సుమారుగా 90% అయిపోయినాయమ్మా. ఇంకో 10% 2-3 రోజులు టైం ఉంది కాబట్టి పూర్తి చేస్తారు. కేసు కన్నశాలకు కానీ, లడ్డూ కౌంటర్స్కి కానీ ఎన్ని కౌంటర్స్ కేటాయించారు సార్? ఇది కేసు కన్నశాల ఎక్కడెక్కడ ఉన్నాయి? అంటే ఎక్కడెక్కడైతే అవసరమో ఈ హోల్డింగ్ పాయింట్ని పెట్టి జనాభా వచ్చేదాన్ని బట్టి అసెస్ చేస్తూ ఉన్నారు. అవి ఇంక్రీజ్ చేయడానికి కూడా అవకాశాన్ని కల్పించాం. ఈసారి ప్రొవిజన్ పెట్టాం. ఒకవేళ కానీ జనాభా ఎక్కువ వస్తే కేశఖండ కేంద్రాలకి అప్పటికప్పుడు కూడా ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయొచ్చు. ఒకవేళ భక్తుల సంఖ్య కూడా పెరిగితే వాళ్ళని హోల్డింగ్ చేసేందుకు హోల్డింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేసాం సార్. ఇక్కడ పక్కన ఒక దాదాపు 5,000 మందికి చేశాము. మనకు టీటీడీ సంబంధించి, తర్వాత టీటీడీ ఆపోజిట్ కూడా కుమ్మరిపాలెం ఆపోజిట్లో ఒక 3 ఎకరాలు చూసాం. ఇబ్బంది లేకుండా ఈసారి ప్రికాషన్స్ తీసుకుంటున్నాం సార్. పార్కింగ్ అనేది విజయవాడ నగరానికి అంటే ఈ దసరా నవరాత్రోత్సవాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో పార్కింగ్కి సంబంధించి వచ్చేటటువంటి భక్తులు ఎక్కడెక్కడ పార్కింగ్ అంటే డెఫినెట్గా పార్కింగ్కి కొంత అసౌకర్యం అయితే అవుతుంది, అందులో డౌటే లేదు. ఉన్నంత వరకు చాలా చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, రైట్. ఎంత బడ్జెట్ ఇచ్చారు? బడ్జెట్ అది డైనమిక్, అవసరాన్ని బట్టి రూపాయి సేవ్ చేసుకొని వీలైనంతవరకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరంభం చేయాలనేది మా అభిప్రాయం. రైట్.